కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలో పెళ్లికి అంగీకరించలేదన్న కారణంగా తల్లి కూతురిపై యాసిడ్ దాడి జరిగింది. వివాహితుడైన సుభాని భార్య పిల్లలను వదిలేసి మచిలీపట్నంలోని రాజుపేటలో ఇంట్లో అద్దెకుంటున్నాడు. ఇంటి యజమాని కూతురును అతను వేధించేవాడు. ఆమె ఎవరితోనైనా మాట్లాడినా సహించేవాడు కాదు. సుభానిని పెళ్లి చేసుకునేందుకు ఆమె అంగీకరించలేదు. శుక్రవారం గుంటూరు జిల్లా కాకాని దర్గాకు వెళ్లి తిరిగి వచ్చిన తల్లి కూతురుపై సుభాని రాత్రి యాసిడ్ పోశాడు. ఈ ఘటనలో తల్లి కూతురు ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మచిలీపట్నంలోని ఆసుపత్రికి వారిని తరలించి చికిత్స అందిస్తున్నారు. సుభానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంవత్సరాల నుంచి వేధించుకుని తింటున్నాడు సుభాని. 2 సంవత్సరాల నుంచి వేధించుంటూ పెళ్లి చేసుకుంటానని కాగితం తీసుకురా చేసుకుంటాను, నీకు పిల్లలు ఉన్నారు, నేను చేసుకొని అన్నాను. సరే 2 సంవత్సరాలు అయిపోయినాయి, నా దారి నేను ఉంటాను, నీ దాన్ని నువ్వు ఉండన్నా. ఇవాళ నేను దర్గాకి వెళ్ళొచ్చాను, యాసిడ్ పోసేసాడు. కట్టు పని చేస్తాడు. బకెట్ యాసిడ్ తీసుకొచ్చి పైనుంచి పోసేసాడు.